నమస్తే, నేను మీ మాతంగి ఓదెల మాదిగా. మొన్న ఆదిలాబాద్లో అద్దంకి దయాకర్ గారు మాట్లాడుతూ ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏమని? సీత గారి మీద, రాముడు గారి మీద పదే పదే మీరు ఎత్తుకుంటున్నారు, మీరేమన్నా కుటుంబ సభ్యులా అంటూ మాట్లాడారు. దానికి బీజేపీలో ఉండే హిందుత్వంతో మెదిలే బీజేపీ నాయకుల్ని, హిందువులందరినీ అనలే, ఓన్లీ బీజేపీ నాయకుల్ని. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. అద్దంకి దయాకర్ గారు మాట్లాడింది హిందువులందరినీ కలిపి మీ చిన్నమ్మ, పెద్దమ్మ, మీ పెద్దనాన్న అని మాట్లాడాల. బీజేపీ నాయకులు పదే 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటున్నారు. అరే మేము హిందువులమేరా భయ్, మీరొక్కరే కాదు, ఆమె మీకేం చిన్నమ్మ కాదు, రాముడు మీకేం పెదనాన్న కాదు అంటూ మాట్లాడారు. దాన్ని ఉటకాయిస్తూ దాన్ని బేస్ చేసుకొని లౌకికవాదం అంటే అర్థం తెలియని వ్యక్తులు, శక్తులు, మతవాదులు, మతగుండాలు ఒక దళితుడి పైన ఎంత విచక్షణారహితంగా దాడి చేస్తున్నారంటే ఈరోజు సోషల్ మీడియాలో చూస్తే అద్దంకి దయాకర్కు అంతిమయాత్ర చేస్తున్నారు, అద్దంకి దయాకర్కు వర్ధంతి చేస్తున్నారు. మరి ఇదంతా అట్రాసిటీ కాదా? మీరు సమానత్వాన్ని కోరుకుంటున్నారా? అద్దంకి దయాకర్ మాటలు ఏమన్నాడు? నీచంగా ఏం మాట్లాడలే కదా. అవును, సీత మా చిన్నమ్మే, మేము హిందువులం అంటే సరిపోద్ది కదా. మీరు హిందువులు, ఆమె తల్లి, సీత తల్లి, అవును మా చిన్నమ్మే అంటే సరిపోద్ది, కౌంటర్ సరిపోద్ది కదా. దాన్ని అట్లా కాకుండా దాన్ని మీరు ఇంకో అర్థాన్ని తీసుకొని వచ్చి సోనియా గాంధీ మీకు అమ్మనా, సోనియా గాంధీ మీ చిన్నమ్మనా ఇలా మాట్లాడడం ఏంటి? భారతదేశంలో ప్రతి స్త్రీని గౌరవిస్తాం. ఆయన ఏమన్నాడు? చిన్నమ్మ అని అడిగిండు. వేరే వల్గర్ లాంగ్వేజ్ ఏం మాట్లాడలే కదా, వాయు వరుస లేకుండా మాట్లాడలే కదా. దానికి ఎందుకు ఇంత అంటే దళితులంటే ఇంత చిన్న చూప? హిందూ మతంలో దళితులంటే ఇంకా చిన్న చూపు తగ్గదా? ఆయనను పార్టీ నాయకుడిగా చూస్తున్నారు, మీరు పార్టీ నాయకుడిగా మాట్లాడండి. కానీ హిందుత్వాన్ని బేస్ చేసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు? పార్టీ పరంగా విమర్శించుకోండి. చిన్నమ్మ అన్న దాంట్లో తప్పేమున్నది? పెద్దనాన్న అన్న దాంట్లో తప్పేమున్నది? అవును మా చిన్నమ్మ అంటే తప్పేమున్నది? అవును సీతాదేవి, నేను హిందువును, సీతాదేవి నాకు తల్లి, ఒప్పుకో. నేను హిందువును, నేను ఓదెల మాదిగా అంటే నేను హిందువునే. అవును సీతాదేవి తల్లే నేను అంటాను. భారతదేశంలో ప్రతి స్త్రీ కూడా నాకు తల్లితో సమానమే. తల్లి అని అన్నాడు. ఏమన్నా వాయు వరుస లేకుండా మాట్లాడిందా? దానికి ఇంత రెచ్చిపోయి ఇంత విచక్షణారహితంగా ఒక దళితుని పట్ల అంతిమయాత్రలు నిర్వహిస్తూ బూతులు మాట్లాడుతూ కుటుంబాన్ని సమాజంలోకి తీసుకొచ్చి మాట్లాడుతూ అద్దంకి దయాకర్ కూడా సర్వ మతాలను సమానంగా చూసే ఒక లౌకికవాది అనే విషయాన్ని గ్రహించలేని మతవాదులకు ఏం చెప్పగలుగుతాం? అవును, అద్దంకి దయాకర్ ఏం చదువుకున్నాడో ఉస్మానియా యూనివర్సిటీ పోతే తెలుస్తుంది. అద్దంకి దయాకర్తో అర్ధగంట కూకుంటే తెలుస్తుంది. అద్దంకి దయాకర్తో ఈ దేశం మూల సిద్ధాంతాల మీద మాట్లాడితే తెలుస్తుంది. ఎంతసేపు ఒక మతాన్ని కాదు, అద్దంకి దయాకర్ భారతదేశంలో ఉన్న ప్రతి మతం మీద మాట్లాడే శక్తితో ఉన్న వ్యక్తి. అద్దంకి దయాకర్ను అట్లా మీరు మాట్లాడినంత మాత్రాన ఆయన ఉనికి ఏమి చిన్నతనం కాదు. ఆయనను మీరు తెలిసి తెలియకపోయినా ఎట్లా మాట్లాడినా కించపరిచినా భారతదేశంలో ఒక అద్భుతమైన నాయకుడిని చూపించే కాడ మీరు చేస్తున్నారు. కానీ మీరు హద్దు తప్పి మీరు మతవాదంతో మీరు రెచ్చగొడుతూ మాట్లాడడం సమాజమైంది కాదు. రేవంత్ రెడ్డి బలి పశువు చేస్తా ఉన్నాడు. నాడు మునుగోడు సభ ద్వారా ఒక పదాన్ని రెచ్చగొట్టి అనిపించాడు. ఈ రోజు కూడా ఇట్లా హిందూ మతం మీద మాట్లాడించి ఒక దళితునికి రాజకీయ అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అని అంటా ఉన్నారు బీజేపీ నాయకులు. అద్దంకి దయాకర్కు రాజకీయ ప్లాట్ఫామ్ కోసము కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తుంది ఆయన స్థానాన్ని బట్టి. లక్షల మంది సభలోనే అద్దంకి దయాకర్ కోసం రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, అరే ముఖ్యమంత్రి పేరుకే నేను సగం పని, నా ముఖ్యమంత్రి సగం పని అద్దంకి దయాకరే చేస్తాడని చెప్పాడు కదా. మరి ఇంకేముంది? ఇంకా డౌట్ ఎందుకు? దాంట్లో అవకాశం వచ్చిన రోజు ఏదో రోజు ఆయన స్థానం ఆయనకు ఉంటుంది రాజకీయంగా. ఒకవేళ అద్దంకి దయాకర్ను రాజకీయంగా సమాధి చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటే అది అద్దంకి దయాకర్కు రేవంత్ రెడ్డికి మధ్యలో ఉండే తేల్చుకోవాల్సిన పంచాయతీ. బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్కు సంబంధం లేదు కదా. బీజేపీ పార్టీకి రేవంత్ రెడ్డికి అద్దంకి దయాకర్కు మధ్యలో ఉన్న విషయం కాదు కదా అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు. అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, అద్దంకి దయాకర్కు మధ్యలో ఉండే విషయం. దానికి బీజేపీ వాళ్ళు చెప్తే దానికి ఉలిక్కి పడాల్సిన అవసరం మాత్రం
అద్దంకి దయాకరు అభిమానులకు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి కానీ లేదు అనేది స్పష్టం చేస్తున్నారు. మాదిగ గారు యాక్చువల్గా తనకు రావాల్సినటువంటి సీటును మీ మాదిగ సోదరుడికి మందుల సామేల్ గారికి తొమ్మిది సీట్ని సాక్రిఫై చేయడం జరిగింది. నేను సహృదయంతనే ఇచ్చాను మాదిగ సోదరుడికి అని చెప్పేసి చెప్పాడు. అయితే ఇతను పబ్లిసిటీ స్టంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లా మతాలని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతుంటాడు. దయాకర్కి విజ్ఞత లేదు, చదువు లేదని చెప్పేసి అనే విమర్శకి మీరు ఇచ్చే సమాధానం. ఇక్కడ రెండు విషయాలు గమనించండి. 2014 పూర్వం రాజకీయాలను 2014 తర్వాత రాజకీయాలను అర్థం చేసుకోవాలి. 2014 తర్వాత రాజకీయాల్లో విమర్శలు ఎట్లా స్టార్ట్ అయినాయి? వ్యక్తిగత దూషణలతో స్టార్ట్ అయినాయి. ఎవరు? ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయగానే ప్రతిపక్షాల మీద చట్టసభల్లో శాసనసభలో వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. అది బూతులు. అవునా? ఏ భాష వాడికి ఆ భాషలో చెప్తేనే అర్థమవుతుంది. ఏ భాష వాడేవాడికి ఆ భాషలో చెప్తే అర్థమవుతుంది. హిందీ మాట్లాడేవాడికి హిందీ మాట్లాడితే అర్థమవుతుంది, కానీ సంస్కృతంలో చెప్తే అర్థమవుతుందా? కాదు కదా. అద్దంకి దయాకర్ ఆ భాష మాట్లాడుతుండు అంటే అవతలివాడు ఏ భాష మాట్లాడుతుండు? అవతలివాడు ఏ భాష మాట్లాడుతుండు? ఈరోజు రాజకీయాలు ఏ భాష మీద జరుగుతున్నాయి? ఏ సిద్ధాంతం మీద జరుగుతున్నాయి? అద్దంకి దయాకర్ మతాన్ని అడ్డుపెట్టి మాట్లాడుతుండు అంటే అవతల మాట్లాడేవాళ్ళు కూడా మతాన్ని ముందు పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు అద్దంకి దయాకర్ అదే మాట్లాడతాడు కదా. ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు అంటే కేసీఆర్ ఏం మాట్లాడితే రేవంత్ రెడ్డి అది మాట్లాడుతుండు. ఇప్పుడు బీజేపీ పార్టీ ఒక లైన్ మాట్లాడినప్పుడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళు గదే లైన్లో మాట్లాడతారు. దాంట్లో తప్పే ఉన్నది. బీజేపీలో ఉన్న వాళ్ళు మతం పేరు మీద మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్లో ఉన్న అద్దంకి దయాకర్ కూడా గదే మతం మీద మాట్లాడతాడు. లౌకికవాదాన్ని ఎత్తుకున్న వాళ్ళు ఒక మతం కోసం ఒక మతాన్ని ఎత్తుకొని మాట్లాడరు. అన్ని పార్టీలను సమదృష్టితోనే మాట్లాడతారు. ఒక పార్టీని ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే, ఆ పార్టీ మాత్రమే, ఆ మతం మాత్రమే ఈ దేశానికి సర్వం చేయగలుగుతుందని, లౌకికవాదం ఉన్నదని, ఆ లౌకికవాదం మాకు సంబంధం లేదని, మతవాదమే మాకు ముఖ్యమని, ఆ మతవాదం మీదనే మేము రాజకీయాలు చేస్తామని మాట్లాడతారు. కానీ లౌకికవాదం మీద ఉన్న వాళ్ళు ప్రజాస్వామ్యంలో లౌకికవాదానికే పూర్తి పటిష్టత ఉన్నది కనుక, లౌకికవాదం మీదనే రాజ్యాంగ సూత్రం నిర్మాణమై ఉన్నది కనుక, ఈ దేశ నిర్మాణం అంతా కూడా సర్వమతాలతో నిర్మాణమై ఉంది కనుక, లౌకికవాదాన్ని నమ్మేవాడు ఖచ్చితంగా ఏ మతవాదంతో మాట్లాడేవాడికి ఆ మతవాదం మీదనే సమాధానం చెప్తాడు. దాంట్లో అద్దంకి దయాకర్ మాట్లాడేది తప్పే కాదు అనేది నా దృష్టిలో నేను నమ్ముతున్నది. ఒక అంటే మీ దళిత సోదరుడికి మీరు బేసిక్గా మాదిగగా ఉన్నట్టు మీరు మాలల్ని విమర్శిస్తూ ఉంటారు, మా రాజకీయ అవకాశాలు అటు వీరికి ఏ విధమైనటువంటి మద్దతు ఉంటుంది వ్యక్తిగతంగా కానీ మీ ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించి? ఖచ్చితంగా ఇప్పుడు వర్గీకరణ రిజర్వేషన్ల వాటాలో మాత్రమే మాకు యుద్ధం. రిజర్వేషన్ల వాటా వచ్చేటప్పుడు మాత్రమే యుద్ధం. ఈ రిజర్వేషన్ల వాటా ఇది మాదిగల చేతుల్లో కానీ మాలల చేతుల్లో కానీ లేదు. మేము ఒకరినొకరిని కొట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒకరినొకరిని దూషించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మాదిగలముగా మేము చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకపోవడం వల్లనే ఈ 30 ఏళ్ళు మాకు నష్టం జరిగింది. ఆ ప్రాతినిధ్యంగా పోవాల్సిన నాయకత్వం తీసుకుపోలేకపోవడం వల్లనే ఈరోజు మాదిగల వర్గీకరణ సూత్రం ఇంకా అట్లే ఉంది. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలలో కూడా దానికి స్పష్టమైన హామీ రాలేదు. అది పరిష్కారం ఈ 5 ఏళ్లలో కూడా దొరుకుతుందనే నమ్మకం విశ్వాసం అయితే నాకు లేదు. కానీ మాలా మాదిగల మధ్యలో ఉండే వ్యత్యాసం ఉంటుంది కావచ్చు, మాలా మాదిగల మధ్యలో ఉండే అసమానతలు ఉంటాయి కావచ్చు, కానీ మాలకు అన్యాయం చేసినప్పుడు మాల మీద ఎవరు దాడి చేసినా మాదిగల అండగా ఉండాల్సింది అంబేద్కర్ సూత్రంలో భాగంగా మేము ఉంటాం. మాదిగల మీద అన్యాయం జరిగినప్పుడు మాలలు కూడా మాకు అందుబాటులో ఉండి మాకు అండగా ఉన్న చరిత్ర కారంచేడు కానీ చుండూరు కానీ చూసుకుంటే ఉద్యమాలు రాకముందే ఆ రోజులలోనే మేము చదువు అనేది చక్కగా తెలియనప్పుడే ఒక కులానికి ఇంకో కులం అండగా ఉన్న చరిత్ర మాకుంది. నిలబడడా ఆయన ఇష్టం, ఆయన విఘ్నత. ఎస్, నేను 100%గా అద్దంకి దయాకర్ గారి విషయంలో ఇలాంటివి ఎవరికైనా తగదు అని చెప్తున్నాను. ఒక దళితుడి పట్ల ఇంత విచక్షణారహితంగా మీరు ఇది చేయడం తప్పు అని చెప్తున్నాను. సీతమ్మ మీ అమ్మ అన్నాడు, మీ చిన్నమ్మ అన్నాడు, అంతేగాని వేరే అనలే కదా. వావి వరుస లేని పదాన్ని మాట్లాడలే కదా. దాంట్లో తప్పేముంది? ఒక హిందువుకు హిందూ దేవత చిన్నమ్మ అయితేంది, పెద్దమ్మ అయితేంది, తల్లి అయితేంది, దాంట్లో తప్పేముంది? నేను హిందువును, నేను శివుణ్ణి మొక్తా, శివుణ్ణి ఏమంటా? అయ్యా తండ్రి శివయ్య అంట. మరి నీ తండ్రి అంటే తండ్రే. అరే సీత మీ చిన్నమ్మ అంటే దీంట్లో తప్పేమున్నది? నాకు అర్థం కాదు. రాముడు మీ పెదనాన్న అంటే దీంట్లో తప్పేమున్నది?
వాయి వరుస లేని పదం మాట్లాడలే కదా. ఇది కరెక్ట్ కాదు. మతవాదం పేరు మీద కొంచెం జ్ఞానంతో ఆలోచించండి. మతవాదులు కూడా జ్ఞానంతో ఆలోచించండి. చిన్నమ్మ అన్న దాంట్లో తప్పేముంది? అద్దంకి దయాకర్ సీత మీ చిన్నమ్మ అన్నాడు. చిన్నమ్మ అనడంలో తప్పేమున్నది? శివుని భక్తున్న శివయ్య తండ్రి నాయన ఎక్కడున్నావో నన్ను కాపాడు తండ్రి అంట. అంటే నా తండ్రితో సమానంగా చూసుకున్నట్టే కదా. నాకు జన్మనిచ్చింది నా తండ్రి అయితే నా జీవితాన్ని నడిపించేది నా శివయ్య అనుకొని నేను మొక్కుతా. దాంట్లో తప్పేమున్నది? శివయ్యని తండ్రి అంటే నేను దాన్ని మనోభావాలు దెబ్బతిన్నట్టుగా తీసుకుంటే అది తప్పు, నాకు విఘ్నత లేనట్టు. అద్దంకి దయాకర్ మాట్లాడిన దాంట్లో ఏ మాత్రం తప్పు లేదు. ఖచ్చితంగా నేను దానికి అద్దంకి దయాకర్ గారు మాట్లాడిన దానికి పూర్తిగా మద్దతునిస్తున్నా. వారి మీద సోషల్ మీడియాలో జరుగుతున్నట్టు ఏదైతే ఉందో ఆ చర్యలకి మీ దగ్గర నుంచి ప్రతిఘటన ఉంటుందంట. ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఏమన్నా కొత్తనా పోరాటాలు? ఈ దేశంలో మా మీద దాడులు కొత్తనా? మా ప్రాణాలు తీసుకోవడం కొత్తనా? మేము యుద్ధాలు చేయడం కొత్తనా? మా మీద దాడులు జరగడం కొత్తమా? ఎక్కడున్నా కానీ దాడులు జరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడున్నా కానీ ఆ అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాం కదా. అంతెందుకు, అదే రాములూరు దగ్గర ఇక్కడ రాష్ట్రపతి గారు మొన్న పోయారు కదా. మరి ప్రధాని గారు ఎప్పుడు పోయారు? పెట్టుబడి వర్గాలు ఈ దేశంలోని ఆదాని అంబానీ వాళ్ళు అప్పర్ కమ్యూనిటీ కదా. అదే అయోధ్య రామాలయానికి వాళ్ళు ఎప్పుడు పోయారు? రాష్ట్రపతి గారు ఎప్పుడు పోయారు? ఇంతే అసమానతలు ఉంటాయి. ఇవి ఈ దేశంలో ఎప్పటికి ఉంటాయి. మేమేం మాట్లాడినా తప్పే, వాళ్ళు తప్పు మాట్లాడినా రైటే. మేమేం మాట్లాడినా ఈ దేశంలో తప్పే. నిమ్న వర్గాలుగా దళితులుగా మేమేం మాట్లాడినా ఈ దేశంలో తప్పే. కానీ అగ్రవర్ణాలుగా ఎన్ని తప్పులు మాట్లాడినా వాళ్ళు మాట్లాడేది రైటే. ఎందుకు అంటే మెజారిటీ ప్రజల అభిప్రాయం, మెజారిటీ ప్రజల మనోభావాలు. అంటే ఇంకా మైనారిటీ ప్రజల అభిప్రాయాలు ఉండవా? మైనారిటీ వర్గాలకు ఆశలు ఉండవా? మైనారిటీ వర్గాలు ఒక అభిప్రాయంతో బతకడం కుదరదా ఈ దేశంలో? ఇదేనా రాజ్యాంగ మూల సూత్రం? సో దయాకర్ గారి మీద ఎవరు ఎలాంటి దాడులు చేసినా అవి తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతిఘటన ఖచ్చితంగా ఉంటుంది. ఆ ప్రతిఘటన ఏ స్థాయిలో ఉంటుంది అంటే ఖచ్చితంగా మా జాతి ఏదో రోజు ఏకమవుతుంది. మా జాతి ఇప్పటికే చాలా చైతన్యమై ఉన్నది. దళిత వర్గాలుగా, ఎస్సీ ఎస్టీలుగా, ముఖ్యంగా మాల మాదిగలుగా దేశంలో ఎక్కలేనంత చైతన్యంతో తెలుగు నేలపైన ఉన్నాం. దయాకర్ గారికి ఖచ్చితంగా అండగా ఉంటాం. ఇక అండగా ఉండే కాడ బీజేపీకి అందుబాటులో ఉన్న దళితులు వస్తారా రారా తర్వాత విషయం. కానీ బీజేపీ ఇతరులందరూ కూడా దయాకర్కు మద్దతు ఇస్తారు. నమస్తే.